మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే ఎస్ఎస్బి నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే ఎస్ఎస్బిలో కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందులో ఖాళీగా ఉన్నాయంటే ఈ ఎస్ఎస్బిలో 11 విభాగాలు ఉన్నాయి. ఈ 11 విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఏ విభాగాల్లో ఖాళీ ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళు అర్హులు, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చిందో ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది? ఎస్ఎస్బి అనే సంస్థ నుండి వచ్చింది. మరి ఎస్ఎస్బి ఎప్పుడు ఏర్పడింది, అసలు ఎందుకు ఏర్పడిందంటే 1962లో భారత్కు మరియు చైనాకు మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం తర్వాత ఏమైందంటే సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎస్బిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1963 మార్చి 20వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఈ సశస్త్ర సీమా బలకు ముందున్న పేరు ఏంటి అంటే స్పెషల్ సర్వీస్ బ్యూరో. మరి ఈ స్పెషల్ సర్వీస్ బ్యూరో ఈ ఎస్ఎస్బిగా ఎప్పుడు మారిందంటే 2003లో మారింది. అంటే 2003 వరకు కూడా దీనిని స్పెషల్ సర్వీస్ బ్యూరో అనేటోళ్ళు. 2003 తర్వాత దీన్ని సశస్త్ర సీమా బల్గా పిలుస్తున్నారు. మరి 2001 వరకు ఈ ఎస్ఎస్బి ఎవరి ఆధీనంలో పనిచేసేది అంటే ప్రధానమంత్రి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి సంబంధించిన యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రాంగం కింద ఇది పనిచేసేది. ఏది ఎస్ఎస్బి. ఎప్పటి వరకు అంటే 2001 వరకు కూడా. మరి 2001లో ఏమైందంటే ఏదైతే ప్రధానమంత్రి కార్యాలయ యంత్రాంగం ఏదైతే ఉందో అంటే క్యాబినెట్ సెక్రటరియట్ ఏదైతే ఉందో దాని నుండి డైరెక్ట్గా భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి అయితే వచ్చింది. ఎప్పుడు అంటే 2001. మరి ఎస్ఎస్బి ఏం పనిచేస్తుంది అంటే భారత్కు నేపాల్కు మరియు భారత్కు భూటాన్కు మధ్య సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ కవచంగా పనిచేసే వాళ్ళు ఎవరంటే ఈ ఎస్ఎస్బి వాళ్ళే. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే కానిస్టేబుల్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఎన్ని ఖాళీగా ఉన్నాయి అంటే మొత్తం వచ్చేసి 827 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఏ విభాగాలు ఖాళీగా ఉన్నాయంటే వెటర్నరీ విభాగంలోను, డ్రైవర్ విభాగంలోను, గార్డెనర్ విభాగంలోను, వాటర్ క్యారియర్ విభాగంలోను, కాబ్లర్ విభాగంలోను, టైలర్ విభాగంలోను, వాషర్మ్యాన్ విభాగంలోను, బార్బర్ విభాగంలోను, వెయిటర్ విభాగంలోను, కార్పెంటర్ విభాగంలోను మరియు నర్సింగ్ ఆర్డర్లీ విభాగంలోను ఈ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే కానిస్టేబుల్ వెటర్నరీ విభాగంకి సంబంధించి మొత్తం ఖాళీలు 34. ఇది పురుష అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు, స్త్రీ అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డ్రైవర్ కానిస్టేబుల్ ఇది కేవలం మేల్ మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 553. గార్డెనర్ కానిస్టేబుల్స్ వచ్చేసి 41. వాటర్ క్యారియర్ కానిస్టేబుల్ వచ్చేసి 5. కాబ్లర్ కానిస్టేబుల్స్ వచ్చేసి 25. టైలర్ కానిస్టేబుల్ వచ్చేసి 41. వాషర్మన్ కానిస్టేబుల్ వచ్చేసి 74. బార్బర్ కానిస్టేబుల్ వచ్చేసి 43. వెయిటర్ కానిస్టేబుల్ వచ్చేసి 3. కార్పెంటర్ కానిస్టేబుల్ వచ్చేసి 7. నర్సింగ్ ఆర్డర్ కానిస్టేబుల్ వచ్చేసి 1 అయితే ఖాళీగా ఉన్నాయి. మొత్తం వచ్చేసి 827 అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే మార్చి 21వ తారీఖు నుంచి అయితే ప్రారంభమవుతుంది. మరి ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఇక్కడ ఎప్పుడు క్లోజ్ అవుతుందో నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే స్టార్టింగ్ అవుతుందో ఆ స్టార్టింగ్ నుండి 30 రోజుల వరకు అయితే ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అయితే పేర్కొనడం జరిగింది. అంటే మార్చి 21కి ప్రారంభమైందంటే ఏప్రిల్ 20 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వివిధ విభాగాలకు సంబంధించి వివిధ క్వాలిఫికేషన్స్ అయితే కావాలి. మరి ఏ విభాగానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే వెటర్నరీ కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు వచ్చే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటే 10వ తరగతి పాస్ కావాలి. ఈ 10వ తరగతితో పాటు 1 సంవత్సరం అయితే జంతువులకు చికిత్స చేసిన అనుభవం అయితే ఉండాలి. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి 1 సంవత్సరం జంతువులకు చికిత్స చేసిన అనుభవం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ వెటర్నరీ కానిస్టేబుల్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే డ్రైవర్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలి. 10వ తరగతితో పాటు
హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హెవీ వెహికల్ ఏదైతే ఉందో ఆ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఈ కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే గార్డెనర్, వాటర్ క్యారియర్, కాబ్లర్, టైలర్, వాషర్మ్యాన్, బార్బర్, వెయిటర్ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ కావాలి. ఈ 10వ తరగతితో పాటు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో అంటే దానికి సంబంధించిన ఈ భాగంలో ఉదాహరణకి గార్డెనర్ ఉంది, ఈ గార్డెనర్లో 2 సంవత్సరాల అనుభవం కావాలి. లేదా వాటర్ క్యారియర్ ఉంది, వాటర్ క్యారియర్లో 2 సంవత్సరాల అనుభవం కావాలి. లేదా బార్బర్ ఉంది, బార్బర్లో 2 సంవత్సరాల అనుభవం అయితే కావాలి. ఇలా ఏ విభాగానికి సంబంధించి అయితే ఉన్నదో ఆ విభాగంలో 2 సంవత్సరాల అనుభవం అయితే ఖచ్చితంగా కావాలి. ఒకవేళ 2 సంవత్సరాల అనుభవం లేకపోతే 1 సంవత్సరం అనుభవం అయినా ఉండాలి. 1 సంవత్సరం అనుభవం ఉండాలి, 1 సంవత్సరం ఐటీఐ చేసి ఉండాలి. ఒకవేళ అది కూడా లేదనుకో 2 సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి ఐటీఐలో. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి కానిస్టేబుల్ కార్పెంటర్ పోస్ట్కి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ కానిస్టేబుల్ కార్పెంటర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. ఈ 10వ తరగతితో పాటు 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందులో అంటే ఈ కార్పెంటర్లో. ఒకవేళ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేకపోతే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ మరియు 1 సంవత్సరం ఐటీఐ చేసిన సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదా 2 సంవత్సరాల ఐటీఐ డిప్లొమా చేసి అయినా ఉండాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కానీ మీరైతే ఈ కార్పెంటర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే నర్సింగ్ ఆర్డర్లో కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా 10వ తరగతి పాస్ కావాలి. దానితో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దానితో పాటు ప్రభుత్వం చేత ఏదైతే గుర్తింపబడిన హాస్పిటల్ ఉన్నాయో ఆ గుర్తింపబడిన హాస్పిటల్లో 50 బెడ్లు కనీసం 50 బెడ్లు ఉన్న ఏదైతే ఆసుపత్రి ఉంటుందో ఆ ఆసుపత్రిలో కనీసం 1 సంవత్సరం అయితే పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే ఒక్కొక్క పోస్టుకి అయితే ఒక్కొక్క రకంగా ఏజ్ అయితే ఉన్నది. ఇప్పుడు మనం కానిస్టేబుల్ వెటర్నరీ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలంటే కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కానిస్టేబుల్ వెటర్నరీ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే డ్రైవర్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన ఏజ్ ఎంత అంటే కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు అయితే ఉండాలి. అదే గార్డెనర్ కావచ్చు, వాటర్ క్యారియర్ కావచ్చు, గాబ్లర్ కావచ్చు, టైలర్ కావచ్చు, వాషర్మ్యాన్ కావచ్చు, బార్బర్ కావచ్చు, వెయిటర్ కావచ్చు, ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన ఏజ్ ఎంత అంటే కనీసంగా 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 23 సంవత్సరాలు అయితే ఉండాలి. అదే కార్పెంటర్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన ఏజ్ ఎంత అంటే కనీసంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 20 సంవత్సరాలు అయితే ఉండాలి. అదే నర్సింగ్ ఆర్డర్లీ కానిస్టేబుల్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఉండాల్సిన కనీస ఏజ్ ఎంత అంటే 18 సంవత్సరాలు, గరిష్ట ఏజ్ ఎంత అంటే 27 సంవత్సరాలు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉందా అంటే ఉన్నది. ఎంత ఉందంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతేనేమో 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉంది అంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసేమో 100 రూపాయల ఫీజు అయితే ఉన్నది. అదే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఫీజు అయితే లేదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఎంపిక అనేది 5 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండింటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్లో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళనైతే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. మరి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఏముందంటే పురుష అభ్యర్థులకు ఒక విధంగాను, మహిళా అభ్యర్థులకు ఒక విధంగానైతే ఉన్నది. పురుష అభ్యర్థులకు ఎలా ఉందంటే 4.8 కిలోమీటర్ల పరుగు పందాన్ని వాళ్ళు 24 నిమిషాల్లో పూర్తి చేయాలి. అదే మహిళా అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి 2.4 కిలోమీటర్ల పరుగు పందాన్ని వాళ్ళు 18 నిమిషాల్లో అయితే పూర్తి చేయాలి. ఈ 2 టెస్టులు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుందంటే 100 మార్కులకు ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళని వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ మెడికల్ టెస్ట్ని కూడా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళనైతే ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి జీతం ఎంత ఉంది? జీతం విషయానికి వచ్చేసరికి
21,700 నుంచి 69,100 రూపాయలు అయితే ఉన్నది. అన్ని పోస్టులకు కూడా ఒకే రకమైన జీతం అయితే ఉన్నది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.